కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అనుచరులు సెక్యూరిటీ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. హాస్పిటల్లో సెక్యూరిటీ ఉద్యోగుల విషయంలో కొడుమూరు నియోజకవర్గానికి రావాల్సినటువంటి వాటా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈగల్ హంటర్ సొల్యూషన్ సెక్యూరిటీ సంస్థ యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే వద్దకు వచ్చి పరిస్థితి అదుపులోకి తీసుకుని వచ్చారు. నిర్లక్ష్యం వహించినట్టే అని చెప్పేసి ఆవేదన చెంది అందరూ ఆయన దగ్గరకు వస్తే రావడం జరిగింది వెంట పెట్టుకుని. మరి పెట్టుకొచ్చుకుంటానంటే పెట్టుకొచ్చుకోండి, దానికి మాట్లాడుతున్నారు. మరి మీరు అనడం ఎట్లా సార్? అది నేను ఎంఆర్పిఎస్ లీడర్ సార్. తెలుగుదేశం పార్టీలో మేము కూడా పుట్టినప్పుడు మీరేమన్నారంటే మీరు అన్నదాన్ని ఈరోజు జీజీహెచ్లో ఈగల్ హంటర్స్ సొల్యూషన్స్ అనే ఒక సెక్యూరిటీ సర్వీసెస్ ఉంది. ఆ సర్వీసెస్ వాళ్ళు మేము వస్తున్నామని చెప్పి తెలియజేసిన వాళ్ళు నిర్లక్ష్యంతో ఇక్కడికి వచ్చామని చెప్పేసి తర్వాత బయటికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. మా ఇంటెన్షన్ ఏమంటే మా కాన్స్టిట్యున్సీలో కోడుమూరు కాన్స్టిట్యున్సీలో కూడా మాకు కూడా దాదాపు 355 సెక్యూరిటీ పోస్టులు ఉంటే కనీసం ఒక 5 మందిని కూడా జాయిన్ చేసుకోవడం లేదు. అంటే ఈ జీజీహెచ్లో మేము కూడా వన్ ఆఫ్ ది మెంబరు, హెచ్డిసి మెంబర్ కాబట్టి వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మేము చెప్పిన వాళ్ళకి మాత్రం ఒక్క పోస్టులు ఇవ్వకుండా మా దాంట్లో కూడా అంటే మా కాన్స్టిట్యున్సీలో నిరుపేద కాన్స్టిట్యున్సీ కాబట్టి మేము ఎవరైనా మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా సెక్యూరిటీ సర్వీసెస్ జాబ్లో ఎక్కిద్దామని మేము కూడా ఇంటెన్షన్తో ఉంటాం కాబట్టి అందులో మా ప్రభుత్వమే వచ్చింది అని చాలామంది వస్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులని దీంట్లో జాయిన్ చేసుకోవడం, ఏమని అడిగితే లేదు మేము చేర్చుకోలేదని చెప్పేసి కల్లబల్లి మాటలు చెప్పి వీళ్ళు ఈగల్ హంటర్స్ ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము డైరెక్ట్ ఇక్కడికే రావడం జరిగింది. ఆ కాంట్రాక్టర్స్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం. దాదాపుగా నేను కూడా చాలాసార్లు చెప్పిన మా వాళ్ళని తీసుకోండి అని చెప్పి ఎన్నిసార్లు నా లెటర్ హెడ్ మీద